హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మొసిన్ అఫీషియల్ వన్. మరి ఈరోజు వీడియో అండ్ బ్లాగ్ ఏమి అంటే, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అదర్ స్టేట్ వెళ్ళబోతున్నామండి మేము. అవును, మీరు విన్నది నిజమే. అదర్ స్టేట్ అంటే మనం ఆంధ్ర నుంచి కర్ణాటక అయితే వెళ్ళబోతున్నాము. సో మదనపల్లి నుంచి చింతామణికి బ్లాగ్ అయితే చేయబోతున్నా. మధ్య మధ్యలో మామూలుగా ఏ ఉన్నాయి మనకు స్పెషల్ ఏం కనిపిస్తే అది నేనైతే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ ఇంకొకరికి మీరు షేర్ చేస్తే, లైక్ చేస్తే మనకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అలాగే అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేనైతే అదర్ స్టేట్ వీడియో అయితే చేయబోతున్నాను. అదర్ స్టేట్ అంటే ఇంతకుముందు మురుముల వీడియో అయితే చేశాను, అది ఉరుస్ మాత్రమే చూపించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం నేనైతే ఆంధ్ర టు కర్ణాటకకు వెళ్ళబోతున్నాము. అదే మదనపల్లి టు చింతామణి అండి. సో చూసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యామండి. మనం నక్కల్దిన్ని నేమ్ బోర్డ్ కాడ అయితే ఉన్నాం. చూడండి, మనము నక్కల్దిన్ని తాండా మొత్తం దాటేసి నేమ్ బోర్డ్ అయితే మదనపల్లిది వచ్చింది. ఇప్పుడు మనమైతే చింతామణికి అయితే బయలుదేరాము. మనం మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయనేసి నేనైతే చెప్పడం జరిగింది. వీడియో అయితే లెంత్ చాలా ఉంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వాటికి నేనైతే ఫాస్ట్ మోషన్ అయితే ఎక్కువ పెట్టాను అనమాట. వాటికి నాకు టైం చాలలేదు. మనకు రైట్లో వచ్చేసి ఇక్కడ సురభి కాలనీ అండి. అక్కడ సురభిక, ఇక్కడ కూడా మనకు లోపల చాలా ఇండ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇటు వెళ్తే మనం అటు నక్కల్దిన్నికి వచ్చేయచ్చు, కుమారపురం కాటికి. అలాగే ఇటు వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు ఒక మిల్క్ డిపో వస్తుంది. రైట్ సైడ్ లో వచ్చేసి మనకు ఒక గుడి కూడా ఉంది. గంగా భవాని ఏమో అనుకుంటా, పేరు అయితే నాకు సరిగ్గా కనపడలేదు. అక్కడ గుడి కూడా ఉంది. ఇంకా లెఫ్ట్ లో వచ్చేసి మనకు గవర్నమెంట్ మిల్క్ డిపో అండి ఇది. ఇక్కడ చాలా మంది పాలు చాలా దూరం నుంచి తెస్తూ ఉంటారు అన్నమాట. సరఫరా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇంకా మనం ఇప్పుడు చిప్లీలో అయితే ఉన్నాం. చిప్లీ అండి ఇది. మనకు ఫస్ట్ వచ్చేసి చిప్లీ. మనకు నక్కల్దిన్ని దాటిన తర్వాత మనకు చిప్లీ అయితే వస్తుంది ఫస్ట్ లో. సో చిప్లీ నుంచి ఎంతమంది చూస్తున్నారో నాకైతే కామెంట్స్ పెట్టండి. చింతామణి వరకు వెళ్ళాం కదా, చింతామణి వరకు ఏ ఊరోళ్ళు చూసారో నాకైతే కామెంట్స్ పెట్టాలి. ఇది రైట్ సైడ్ లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. మన వీడియోస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. ట్రావెలింగ్ వీడియోస్ అంటే మనం వెళ్తూ అన్ని సైడ్లో మనకు ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఏమైనా స్పెషల్ ఉంటే నేనైతే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇటు ఏం స్పెషల్ అయితే ఏం లేదు, జస్ట్ మనకు వచ్చే చిన్న పల్లెలు ఉన్నాయి. అలాంటివన్నీ నేనైతే చెప్తానన్నమాట. ఏ పల్లి ఎక్కడుంది అనేసి పేర్లు అయితే చెప్తాను. ఆ పల్లి నుంచి ఎంతమంది చూస్తున్నారో నాకైతే చెప్పాలి. ఇక్కడ కూడా రైట్ సైడ్లో ఒక గుడి ఉంది. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి వెంపల్లి క్రాస్ అండి ఇది. ఇటు లెఫ్ట్ వెళ్తే వెంపల్లి వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయింది మనకు వెంపల్లి క్రాస్. ఇటు వెళ్తుంటే అన్ని క్రాస్లేనండి. ఒక్కొక్క క్రాస్ ఒక్కొక్కసారి చూపిస్తానమాట. మనకు వెంపల్లి లెఫ్ట్లో అయితే క్రాస్లో సూపర్ మార్కెట్ కూడా ఉందండి, ఈ చిన్నది. చూస్తూ ఉండండి. ఇక్కడ అక్కదేవతల అనేసి ఏదో గుడి ఏదో ఉందంట. అక్కడ బోర్డు కూడా వేశారు, నేను చూశాను. అక్కదేవతల గుడి అనేసి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఆ బోర్డు ఉంది కదా, అది అక్కదేవతలు ఉన్నారు అనేసి ఏదో గుడి వేశారు అక్కడ. ఇది బోర్డు వేశారు. సో ఎవరైనా అక్కడికి వెళ్ళింటే నాకైతే చెప్పండి. మరి ఇప్పుడు మనం అయితే సిలయం హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి మేమైతే ఇప్పుడు మదనపల్లి నేమ్ బోర్డు దాటాము, వేంపల్లి దాటాము. ఇప్పుడు మనం వచ్చేసి హాస్పిటల్ చూస్తున్నారు కదా, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి ఇది. ఇక్కడ చాలామంది చాలా తావుల నుంచి అయితే వస్తూ ఉంటారనమాట. ఇది ఇంతకుముందు వచ్చేసి సిలోయం అనేసి పేరు ఉండేది దీనికి. ఇప్పుడు వచ్చేసి ఎల్వి ప్రసాద్ అనేసి, నాకు తెలిసి 8 years అయిపోయింది ఎల్వి ప్రసాద్ వచ్చి పేరు. సో హైదరాబాద్ బ్రాంచ్ ఇది. మనం కూడా మన బాబుకు ఒకసారి ఇక్కడ స్టిచెస్ వేయడం జరిగింది. ఒకసారి సైకిల్లో నుంచి పడింటే స్టిచెస్ వేయించినాం మేము. సో చాలా బాగా అయితే కేర్ తీసుకుంటారు. మనకు మదనపల్లి దాటిన తర్వాత వేంపల్లి క్రాస్ వచ్చిన తర్వాత మనకి వస్తుందన్నమాట. ఫస్ట్ మనకు మదనపల్లి, నెక్స్ట్ చిప్లీ, అలాగే వేంపల్లి క్రాస్. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది ఐ హాస్పిటల్ ఇది. సో బాగుంటుంది ఇక్కడ వాతావరణం. సో ఒకసారి వచ్చి చూడండి. హాస్పిటల్ తర్వాత మనకు వచ్చేది పీపుల్ ట్రీ స్కూల్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సొసైటీ కాలనీలోకి అయితే మార్చారు. ఇది ఓల్డ్. ఇది ఫస్ట్ ఇక్కడే ఉండింది మనకు పీపుల్ ట్రీ స్కూల్. చూస్తున్నారు కదా, ఇది ఎంతమందికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ లో అయితే నేను మామూలుగా రీల్స్ ఏమైనా చేస్తాను కదా, ఇన్స్టాకి రీల్స్ అలాంటివి వచ్చి ఇక్కడ లెఫ్ట్ లో చెట్లు ఉన్నాయి కదా, అక్కడైతే తీస్తాను. ఇది మనకు ఫుడ్ ఫ్యాక్టరీ అండి రైట్ సైడ్ లో. ఇది మనకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దాటిన తర్వాతే ఉంది. ఇది మనకు జస్ట్ 1/2 meter, అదే ఒక 500 meters కి
హాఫ్ కిలోమీటర్కి అయితే ఇది ఉంది చూడండి. ఫుడ్ ఫ్యాక్టరీ అండి, ఇది బిస్కెట్ ఫ్యాక్టరీ అంటారు మామూలుగా. ఇది ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి మన వీడియోకి అయితే. ఇప్పుడు మళ్ళీ మనమైతే ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఫాస్ట్గా స్టార్ట్ అయ్యామంటే మనం స్లోగానే వెళ్ళామండి, కానీ బట్ అది వీడియో అలా పెట్టానన్నమాట నేను. మనకు ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బార్లపల్లి అండి. ఇది చూస్తున్నారు కదా, బార్లపల్లి దాటిన తర్వాత మనకైతే చీకల్బైల్ అయితే వస్తుంది. అది చెక్ పోస్ట్, చీకల్బైల్ ఓల్డ్ చెక్ పోస్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు అక్కడ లేదు చెక్ పోస్ట్ అయితే. మనకు కర్ణాటక సరిహద్దు అది బోర్డు ఉంది కదా మనకు, అక్కడికైతే చేంజ్ చేశారనమాట మనకు చెక్ పోస్ట్. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇంకో పెట్రోల్ బంక్ అయితే ఉంది. చాలా ఉన్నాయండి పెట్రోల్ బంక్స్ అయితే మనకు. ఇంకా కొత్తగా కూడా 2-3 పడుతున్నాయి చింతామణికి పోయేలోపు. అన్ని పెట్రోల్ బంక్సే కట్టేస్తున్నారు, ఎందుకంటే కర్ణాటకలో తక్కువ రేటు కదా, అందుకనేసి పెట్రోల్ బంక్స్ అయితే చాలా కట్టేసుకుంటున్నారు. మన దగ్గర కూడా డబ్బు ఉంటే నేను ఒక పెట్రోల్ బంక్ వేసేసేదాన్ని అక్కడ, బట్ లేదు ఏం చేసేది. ఉన్నిలేండి వాళ్ళే వేసుకొని కదా. సో ఇప్పుడైతే ఇక్కడ గుడి ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో. ఇది కూడా ఒక చిన్న పల్లెనండి, చిన్న పల్లె అండి. ఒక 100 కూడా లేవు అనుకుంటా నేను హౌసెస్. ఇక్కడ చిన్నగా ఉంది. మళ్ళీ మనమైతే ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యామండి. స్లోగా చేసుకుంటూ వెళ్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడైతే మనము చీగల్బైల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ రైట్ సైడ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. మనకు చెక్ పోస్ట్ ఇక్కడ ఉండేది ఫస్ట్, ఇప్పుడైతే అక్కడికి మార్చారు. నేమ్ బోర్డు కాడ చెప్పాను కదా నేను, అది కర్ణాటక బార్డర్ దగ్గర ఉంది మనకు. అది కూడా చూపించేస్తాను. మళ్ళీ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. సారీ నేను ఫాస్ట్గా స్టార్ట్ అవ్వలేదు, వీడియో ఫాస్ట్ చేశాను అంతే. ఇప్పుడు కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నాం మేము. కర్ణాటక బార్డర్ అక్కడ వేసారు చూడండి. శ్రీనివాస్పూర్ 36 కిలోమీటర్, కోలార్ 61 కిలోమీటర్, కేజీఎఫ్ వచ్చేసి 94 కిలోమీటర్. సో నాతో పాటు కన్నడ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు చెప్పాలి. ఇక్కడ నేను చదువుతాను చూడండి. కర్ణాటక సకార కర్ణాటక రాజ్యకే సుస్వాగత అనేసి పెట్టారు వాళ్ళు. అంటే వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అనేసి మనకు సుస్వాగతం పలికారనమాట వాళ్ళు, కన్నడలో పెట్టారు. నాకు కన్నడ కూడా చదవడం వచ్చండి, కానీ నేను మీకోసం చూపిస్తున్నాను అనమాట. ఇంకా వచ్చేసి మనం ఇక్కడి నుంచి ఇప్పుడు చింతామణికి వెళ్ళబోతున్నాం కదా. ఇప్పటికి మనకు ఆంధ్ర అయితే ఇక్కడికి స్టాప్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక మనకైతే కర్ణాటక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చింతామణికి అయితే వెళ్దాం. అంతకుముందు లోపల మనకు ఏ స్టాప్స్ వస్తాయి నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు వీడియో అయితే చూస్తూ ఉండండి. మరి చూశారు కదా, మనమైతే ఇప్పుడు కర్ణాటక బార్డర్కి అయితే మనం టచ్ అయిపోయాము. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మరి మనకు రోడ్స్ ఇవి ఎక్కడ వరకు జరిగాయి అనేసి నేను అది కూడా చెప్తాను. ప్రోగ్రెస్లో ఎక్కడుంది రోడ్డు అనేసి చెప్తాను, చూస్తుండండి. వర్క్ మొత్తం అయిపోయిందండి మనకు, రోడ్డు వర్క్ ఫుల్గా అయిపోయింది. జస్ట్ 2 బ్రిడ్జెస్ అయితే పెండింగ్లో పెట్టారు వాళ్ళు, అది కూడా జరుగుతుంది మనకు. అది కూడా చూద్దాం ఈ వీడియోలో. మనం అన్నీ తెలియాలి అంటే ఈ వీడియో అయితే కంటిన్యూగా అయితే చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. మనకు రోడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం బెంగళూరుకి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. బైక్లో డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు హ్యాపీ అయిపోయింది, ఎందుకంటే రోడ్ అయితే చాలా బాగుంది కాబట్టి. చింతామణికి వెళ్ళే వరకు కూడా నాకైతే కొంచెం కూడా టైర్డ్ అనేది రాలేదు, అలా ఉంది ఈసారి రోడ్డు. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అక్కడ ప్రోగ్రెస్లో ఉండింది వర్క్. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది చూడండి, రోడ్డు ఒకేలాగే ఉంది మొత్తం. చూస్తున్నారు కదా, నాకైతే వీడియో తీయడానికి చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడు కొద్దిగా అక్కడ పోయింది మనకు, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం నాయారా పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ ట్యాంక్లో అయితే ఫుల్ చేసుకున్నాం అనమాట పెట్రోలు. ₹450 కరెక్ట్గా పట్టిందండి నాకు ఫుల్ ట్యాంక్ అయితే. మనకు మదనపల్లిలో అయితే చాలా పడుతుంది, ఇక్కడ మనకు ₹10 తగ్గుతుంది కదా లీటర్ పైన, అందుకనేసి ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేసాము. 450కి అయితే ఫుల్ ట్యాంక్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాం. అలాగే ఎండ అయితే చాలా ఉంది, ఎక్కడ కూర్చోలేకున్నాము. ఇదేనండి మనకు ప్రోగ్రెస్లో ఉంది చూడండి వర్క్, చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనకు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అక్కడ. ఇంకా మనమైతే లక్ష్మీపుర క్రాస్ దగ్గరికి వచ్చాము. ఇది లక్ష్మీపూర్ క్రాస్ అండి, ఇది చూడండి అవుటర్ ఇది. ఇప్పుడు మనం లక్ష్మీపూర్ క్రాస్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి.
లక్ష్మీపూర్ క్రాస్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే వెళ్తూ వీడియో అయితే చాలా తీశాను, మొత్తం పెడదాం అనుకున్నాను, బట్ పెట్టలేకపోయాను. ఎందుకంటే లెంత్ చాలా అంటే చాలా అయిపోయింది. ఈ ఫస్ట్ వీడియో ఇది, ఇంత లెంత్ అయింది నాకు. ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అని ఇప్పుడు మనం లక్ష్మీపూర్ క్రాస్ అయితే క్రాస్ చేసేసాము. ఊరు బయట కొద్దిగా కూర్చుందామంటే ఎక్కడ చూసినా ఎండగానే ఉంది. సో నేనైతే ఈ డివైడర్ దగ్గర అయితే కూర్చున్నాను. ఎలా ఉందైతే చెప్పండి నాకు. ఇది లక్ష్మీపూర్ క్రాస్ అయితే క్రాస్ అయిపోయింది. క్రాసే కదా అది, క్రాస్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇప్పుడు మనకు తాడగల్ క్రాస్ వస్తుంది. అన్ని క్రాస్లేనండి ఇక్కడ, అన్ని క్రాసులు దాటేసి మనం చింతామణి. ఇదేనండి మనకు పెద్ద బ్రిడ్జ్ అయితే. ఇక్కడ ఈ లైన్ లో వచ్చేసి ఈ బ్రిడ్జ్ అయితే చాలా వర్క్ ఉంది కాబట్టి ఇది చాలా పెండింగ్ లో ఉంది, ఇంకా జరుగుతుంది వర్క్. నాకు తెలిసి ఇంకా 2-3 months పైనే పట్టొచ్చు ఇది కంప్లీట్ అయ్యే లోపు. ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. మనకు ఇంతకు ముందు ఇది తాడగల్ క్రాస్ లో ఉండేది. తాడగల్ క్రాస్ నుంచి ఇక్కడికైతే మార్చారు. మనం ఇప్పుడు లెఫ్ట్ లో వస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకు శ్రీనివాసపూర్ క్రాస్ అండి. అన్ని క్రాసులు చెప్పాను కదా, ఒక్కొక్క క్రాస్ చూపిస్తాను, ఇంకో క్రాస్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే క్రాస్ వచ్చేసి మనకు ఈ రైట్ సైడ్ చూడండి, మనకు కొత్త రోడ్ అయితే బ్రిడ్జ్ కూడా రెడీ అయిపోయింది. అది రోడ్ అలా వదిలేస్తారనమాట మనకు ఇక్కడ వర్క్ అయిపోతే. ఇక మనకు వచ్చే క్రాస్ వచ్చేసి తాడగల్ క్రాస్ అండి. అవునండి, ఇది తాడగల్ క్రాస్. మనం రైట్ సైడ్ లో వెళ్తే గౌన్పల్లికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్తే స్ట్రైట్ గా వెళ్తే మనము చింతామణి ప్లస్ బెంగళూరు ఒకటే రూటే అండి మనకు. చూస్తున్నారు కదా, తాడగల్ క్రాస్ నుంచి ఎంతమంది చూస్తున్నారో వీడియో నాకు చెప్పాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మురగముల్ల రోడ్. తాడగల్ క్రాస్ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది వచ్చేసి మురగముల్ల రోడేనండి. గుడి ఒకటి ఉంది, దానికి ఎదురుగా నుంచి అయితే మనకు మురగముల్లకి వెళ్ళిపోవచ్చు. 3.5 kilometers ఉంది అక్కడ నుంచి మురగముల్ల. ఇప్పుడు మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోయాం కదా. ఇప్పుడు మనం చింతామణికి దగ్గరలో అయితే ఉన్నాము. రైట్ లో లెఫ్ట్ లో అన్ని గుడులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు ఒక చిన్న బ్రిడ్జ్, చిన్న కాదండి పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, సిమెంట్ రోడ్ అదంతా మొత్తము. మనకు బ్రిడ్జ్ అది డౌన్ లో ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ వచ్చేసిందంటే మనం చింతామణికి వచ్చేసినట్టే. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ దానికి గుర్తు అనమాట, చింతామణి వచ్చింది అనేసి. ఇంతకు ముందు ఆ బ్రిడ్జ్ వచ్చేసి మనకు డౌన్ లో ఉండేది, ఇప్పుడు హైట్ చేశారు ఆ బ్రిడ్జ్ కి. చూస్తున్నారు కదా, ఇంతకు ముందు ఇదైతే డౌన్ లో ఉండింది, ఇప్పుడైతే హైట్ చేశారు ఈ బ్రిడ్జ్ కి అయితే. ఇంతకు ముందు చాలా డౌన్ లో ఉండింది ఇది. ఈ బ్రిడ్జ్ దాటేసినామంటే మనం చింతామణికి వచ్చేసినట్లే. ఇప్పుడు మనకు అక్కడ నేమ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. మనం స్ట్రైట్ గా వెళ్తే బెంగళూరు, మనం రైట్ కి వచ్చేస్తే చింతామణి. మనం అయితే రైట్ కి తీసుకున్నాం. ఇప్పుడు ఊర్లోకి అయితే వెళ్ళబోతున్నాం మనము. చూడండి మనకు ఒక ఫంక్షన్ హాల్ ఉందండి ఇక్కడ, విపి ఫంక్షన్ ప్యాలెస్ అనేసి ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది మనకు, ఊరి బయటలోనే ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది రైట్ సైడ్ లో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చింతామణి నుంచి ఎంతమంది చూస్తున్నారో నాకైతే చెప్పండి. ఫైనల్ గా చింతామణికి అయితే ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయామండి. నేను సిటీ అయితే మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు 2 kilometers ఉంది ఇక్కడ నుంచి మనకైతే చింతామణి. మరి అయితే మనం అయితే చింతామణి అయితే చూసేద్దాము. మన ఊరు మొత్తం, టౌన్ మొత్తం మనం ఎంత ఉందనేసి చూపించేద్దాము. సో మనతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నారు. చూడండి అక్కడ నా వీడియో చూడడానికి వచ్చారు వీళ్ళు కూడా. సో వీళ్ళకందరికీ ఒక హాయ్ చెప్పుకోండి. సారీ అండి, నేనైతే ఊరికే చూపించారనమాట. సో చింతామణికి అయితే వచ్చేసాము, ఇదే మన ఊరు. ఓకేనా? సో ఇదేనండి వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి.